హాయ్ అండి. ఈరోజు మనము పొలాల దగ్గర చెట్లు ఎలా ఉంటాయో చూద్దాము. పొలాల దగ్గర ఇల్లు కట్టుకున్నామంటే ఈ విధంగా చెట్లన్నీ పెట్టుకోవచ్చు. అదే సిటీల్లో ఊర్లల్లో మనకు ప్లేస్ ఉండదు కదా, ఏ చెట్లు పెట్టుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి ఏమేమి చెట్లు ఉన్నాయో. మామిడి చెట్టు, నిమ్మ చెట్టు, కరివేపాకు చెట్టు, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది మల్లి చెట్టు. మల్లి చెట్టు అంటే అదొక మల్లి చెట్టు అండి. చాలా వాసన భలే ఉంటుంది. ఆ వాసన తలనొప్పి కూడా వచ్చేస్తుంది పిల్లలకి. సెంటు మల్లి అంటారు అది. సపోటా కాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవంటే నందివర్ధనం చెట్లు. పటాలకు దేవునికి పూలు కావాలంటే ఇవన్నీ మందార పూలు అవంతా ఉంది. ఇవి చిల్లీస్ భలే ఉన్నాయండి. తమలపాకు చెట్టు చూడు ఎంత బాగా అల్లుకొని ఉందో, ఎంత బాగుందో, చాలా బాగుంది. బాగా ఇట్లా పక్కకు సైడ్కి పెట్టి అల్లిచ్చేస్తారు. బాగా అల్లుకునేసి ఉండదు. ఏ తమలపాకులతో ఆంజనేయ స్వామికి మాల వేసిన, వినాయకుడికి కావాలన్నా, ఏ దేవుడికి కావాలన్నా మనం తమలపాకులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇంటి దగ్గర ఉన్నాయంటే తెచ్చేదానికైతే ఎదురు చూసుకోవాలి. ఎదురు చూసే పని లేకుండా మన ఇంట్లో మనం పండించుకున్నామంటే అన్నీ మనకు దగ్గరలో ఉంటాయి. ఎప్పుడైనా ఒకరోజు కూరకు లేకపోయినా ఇక్కడ పొలాల దగ్గర అయితే ఏదో ఒక ఆకు ఉంటుంది. మునగాకు, గురుగాకు, ఈ దంటాకని, అటుకు మామిడాకని, ఏదో ఒక ఆకు ఉంటుంది. కొంచెం పప్పు ఉంటే పప్పులో వేసుకొని కూడా చేసుకొని తినేయచ్చు. అదే ఊర్లలో అయితే కంపల్సరీ కూరలకు ఉండాలి చేసుకునేదానికి, లేకపోతే కష్టం అవుతుంది కదా. ఇవి బిందు పూలు అంటారు. చిల్లీస్ చూడండి, మిరపకాయలు ఎంత బాగున్నాయో. ఇవి కారం ఎక్కువ ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయండి. ఒకప్పుడు ఉంటే ఒకప్పుడు ఉండవు అని లేదు, ఎప్పుడు కాస్తూ ఉంటుంది ఈ కాయలు. ఒకసారి నాటేసామంటే ఒక 2-3 ఏళ్ళ వరకు కూడా కాస్తూనే ఉంటాయి ఆ కాయలు. అంతా చూడు పూలు ఎంత బాగున్నాయి. ఇదొక రకమైన పువ్వు, ఎర్రవి. ఇదిగోండి చామంతి పూలు, చెండుమల్లి పూలు, ఇట్లా రకరకాలుగా ఉంటాయన్నమాట. అవి కూడా కొనే పని ఉండదు. ఊర్లలో అయితే కంపల్సరీ, లేకపోతే కొనుక్కోవాల్సిందే కదా, తప్పదు. ఇట్లా పొలాల దగ్గర ఇల్లు కట్టుకున్నారంటే ఈ విధంగా అన్నీ నాటుకునే దానికి సౌకర్యంగా బాగుంటుంది. విలేజ్ లైఫే వేరుగా ఉంటుందండి. సిటీ లైఫ్ వేరు, విలేజ్ లైఫ్ వేరు. చూడండి ఎంత బాగున్నాయి చెట్లు. మందారపు చెట్లు, నందివర్ధనం చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ వైట్ పూలు అయితే ఎప్పుడూ ఉంటాయి పూలు. ఇవి కూడా వాన పడినా ఎండ కాసినా అవి కాస్తూ ఉంటాయి, బాగుంటాయి ఎప్పుడు. అది మందారపు చెట్టు పెద్దదిగా ఉంది చూడండి అక్కడ. ఇది నందివర్ధనం అంటాం కదా, అది మొగ్గ విడిగిందంటే పెద్దగా వస్తుంది. ఇది మందారపు పూలు. ఇలా చాలా రకాలు ఉన్నాయి. బండమల్లి పువ్వు, ఇది మర్చిపోయినా మేము, మనకు చాలా మందికి తెలియని కూడా తెలియదు. ఇది బండమల్లి పువ్వు అంటే కలర్ బాగుంటుంది అది. ఇవి పండగ నెల వచ్చిందంటే ఈ విధంగా ఇంటి ముందర ముగ్గేసి గుమ్మడి ముద్దలు పెడతారు. గుమ్మడి ముద్ద పెట్టి మధ్యాహ్నం తీసి ఇక్కడ పక్కన వేసి ఎండబెట్టేస్తారు. ఈ ధనుర్మాసం అంతా గుమ్మడి ముద్దలు పెడతారండి పల్లెల్లో అంతా. చాలా బాగుంటుంది. ఇంటి ముందర వాకిలి కడిగి ముగ్గేసి గుమ్మడి ముద్ద పెట్టి దీపం పెట్టి దండం పెట్టుకుంటాము ప్రతిరోజు. బాగుంటుంది, చాలా బాగుంటుంది.